వేదవతి వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. అది చూసి రామరాజు అయితే ఏంటి అందరూ వచ్చేసారు, చిన్నాడు ప్రేమ ఏరి ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కనిపించడం లేదేంటి అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది, చిన్నాడు ప్రేమ బండి మీద వస్తున్నారండి, మేము ముందు వచ్చేసామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే సరే అని చెప్పి అంటాడు. ఇక బండి ట్రబుల్ ఇవ్వటంతో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా బండిని అక్కడే వదిలేసి ఆటోలో వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా ఇంతలో ప్రేమ బాగా టైర్డ్ అయిపోయి తనకైతే నిద్ర వస్తుంది. ఇక నిద్ర రావటంతో అక్కడ ఉన్న ధీరజ్ భుజం మీద తలపెట్టి తనని పట్టుకొని ప్రేమ అయితే నిద్రపోతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. అలా వాళ్ళైతే ఆటోలో ఇంటికి వస్తారు. ఇక ఇంటికి రాగానే ధీరజ్ అయితే ప్రేమని లేపుతాడు. లేపేసరికి ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఆటో దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే ఆటో అతనికి డబ్బులు ఇచ్చి ఇంటికి వస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న రామరాజు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బండి మీద రాకుండా ఆటోలో వచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ ఇంటికి రాగానే అక్కడ ఉన్న రామరాజు ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంట్రా మీరిద్దరూ బండి మీద వస్తున్నారని అమ్మ చెప్పింది, ఇప్పుడు ఆటోలో వచ్చారేంటి అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, అది నాన్న బండి ట్రబుల్ ఇచ్చింది, అందుకే బండిని అక్కడ పార్క్ చేసి ఆటోలో వచ్చేసామని చెప్పి అంటాడు. అది వినగానే రామరాజు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు, నీకు అసలు బుద్ధి అనేది ఉందా, బండి ట్రబుల్ ఇస్తే దాన్ని బాగు చేసుకొని ఇంటికి తీసుకురావాలి కానీ అక్కడ మధ్యలో వదిలేసి వచ్చేస్తావా, అసలు నీకు జ్ఞానం అనేదే ఉందా, అసలు అలా వస్తువుని ఎవరైనా వదిలేస్తారా అని చెప్పి అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఈ మాటలన్నీ వింటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు ప్రేమ ధీరజ్లను తిడుతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న శ్రీవల్లి నవ్వుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ధీరజ్ని నీకు అసలు బాధ్యత అనేదే లేదు, నీకు అసలు బుద్ధి లేదు అని చెప్పి తిడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు మావయ్య గారికి ఏం తెలియకుండా ఇలా తిడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే పక్క నవ్వుతూ తనైతే నవ్వును ఆపుకుంటూ తనైతే నవ్వుతూ ఉంటుంది. అది చూసి ప్రేమ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి నా భర్తని తిడితే ఈ అమ్మాయి నవ్వుతుందా, ఎలా నవ్వుతుంది, నేను చూస్తూ ఊరుకోలేనే అని చెప్పి ప్రేమ అయితే కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.